ఆదిత్యోర్కోరవిర్భాస్కరశ్చ దివాకరః మార్తాండః సవితా హేళిస్తీక్ష్ణం శుర్మిహిరో రవిః. ఆదిత్యోర్కోరవిర్భానుర్భాస్కరశ్చ దివాకరః మార్తాండః సవితా హేళిస్తీక్ష్ణం శుర్మిహిరో రవిః. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః. ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. భగవంతుడనేటువంటి వాడు లోపల వెలుపల అన్ని చోట్ల. ఒక పద్యం ఉంది, ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి దూచిన అందందేయగలడు దానవాగ్రని వింటే అని. అటువంటి భగవానుణ్ణి మనం ప్రార్థించి 2024 సెప్టెంబర్ నెల 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు మేషరాశి నుండి మీనరాశి వరకు మాస ఫలితాలు చెప్పుకుందాం. ముందుగా మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం. మేష వృశ్చికయోర్భౌమ. మేష వృశ్చిక రాశులకి కుజుడు అధిపతి. ఈ కుజుడు అశ్వని, భరణి, కృత్తిక. అశ్వని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం. ఈ 9 పాదాలు కలిసి మేషరాశి అయింది. ఈ మేషరాశికి అధిపతి కుజుడు. ఆ కుజుడు తృతీయంలో 3 ఉన్నాడు, ద్వితీయంలో గురువు ఉన్నాడు, ఏకాదశంలో శని ఉన్నాడు, 6 కేతు ఉన్నాడు. అయితే శని, గురువు, కుజుడు, కేతువు ఈ 4 గ్రహాలు కూడా చాలా బాగా ఉన్నాయి. దాదాపుగా ఈ రాశి వాళ్ళకి చెప్పాలి అంటే 100కి 90 వంతులు బాగుంది. ఈ 90 వంతులు ఉన్నటువంటి మంచిని ఒక 40 వంతులు చెడగొట్టేటువంటి గ్రహాలు ఒక 4 ఉన్నాయి. ఏమిటా ఆ 4 గ్రహాలు? రాహు, తర్వాత బుధుడు, రవి, శుక్రుడు. ఈ 4 గ్రహాలు. రాహు 12, తర్వాత బుధుడు 4, రవి 5, శుక్రుడు 6. ఈ గ్రహాలు ఈ విధంగా ఉండి వచ్చేటువంటి దాన్ని దక్కకుండా చేస్తున్నాయి. చేతికి వచ్చినా కూడా వాటిని అనవసరమైన ఖర్చులకి ఖర్చు పెట్టించడము, మనం చేతికి వచ్చిన డబ్బుని ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వకుండా ఇవ్వగిన వాళ్ళకి ఇవ్వటమో, ఏదో నష్టం జరిగేటువంటి పరిస్థితుల్లో చేసుకోవటమో జరగటానికి బాగా అవకాశం కనపడుతున్నది. ఈ రాశి వాళ్ళకి ఈ నెలలో మరి చాలా బాగుంది. ఏకాదశంలో శని, స్వక్షేత్రంలో ఉన్నటువంటి శని చాలా బాగుండటం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటయా అంటే, ఇనువుకి సంబంధించేటువంటి వ్యాపారాలు ఏవైనా సరే, పెళ్ళిళ్ళకి సంబంధించేటువంటి వాటికి ఏవైనా సరే, కాదండి మరి ఇనుము, బిల్డింగ్ కట్టుకునేవాళ్ళు ఇనుము, మరి ఇటుక, సిమెంటు, ఇసుక, శుక్రుడు కూడా బాగున్నాడు. అందువల్ల ఇంటికి సంబంధించినవన్నీ కూడా బాగా లాభదాయకంగా ఉంటాయి. అదే కాకుండా శని బాగుండటం వల్ల వచ్చేది ఏమిటాయి అంటే చరాస్తులు, చరస్వభావం. ఏమిటంటే నీ కార్లు కావచ్చు, బస్సులు కావచ్చు, లారీలు కావచ్చు, హెలికాప్టర్లు కావచ్చు, విమానాలు కావచ్చు, ఆఖరి సైకిల్ కావచ్చు, ఏదైనా సరే ఇటువంటివి కొనుక్కోవాలి. ప్రతి వాళ్ళకి కోరిక ఏమిటి? పుట్టిన తర్వాత విద్య రావాలి, విద్య వచ్చిన తర్వాత ఉద్యోగం రావాలి, ఉద్యోగం వచ్చిన తర్వాత వివాహం కావాలి, వివాహం వచ్చిన తర్వాత భార్య అనుకూలవతి కావాలి, ఉండటానికి ఇల్లు కావాలి, అన్నీ కావాల్సినవి. ఇందులో అక్కర్లేనిది ఏదీ లేదు. అయితే ఈ శని బాగుండటం వల్ల ఈ చెప్పిన వాటిని అన్నిటినీ కూడా నీకు ఉపయోగపడేటువంటి స్థితిలో ఉన్నాడు శని. నీకు పెళ్లి కావాలంటే అవుతుంది, ఉద్యోగం కావాలంటే వస్తుంది, చదువు పూర్తిగా వస్తుంది, సంతానం కావాలంటే కలుగుతారు, వచ్చే డబ్బులు సద్వినియోగం అవుతుంది, ఇల్లు కావాలంటే కొనుక్కోగలుగుతావు. అన్ని రకాలుగా ఏకాదశంలో ఉన్నటువంటి శని వల్ల అన్ని మంచి ఫలాలు వస్తాయి. అయితే సూర్యపుత్రో యమశ్చ సహా, సూర్యుడు కుమారుడు శని, ఆ శని మాత్రం చెడుగా ఉన్నాడు. అంటే సూర్యుడు కొడుకు శని, తండ్రి కొడుకులు అన్నమాట. శని మాత్రం చెడు స్థానంలో ఉన్నాడు. దాన్ని
మనకు ఉపయోగపడకుండా ఆపుతాడు. కాబట్టి శనికి 6,000 జపం చేయించుకొని గోధుమలు దానం ఇవ్వాలి. రాహుకి 18,000 జపం చేయించుకొని మినుగులు దానం ఇవ్వాలి. బుధుడికి 17,000 జపం చేయించుకొని పెసలు దానం ఇవ్వాలి. మరి శుక్రుడికి 20,000 జపం చేయించుకొని అలచందలగా బొబ్బర్లు అవి దానం ఇవ్వాలి. ఇవి ఇవ్వటమే కాకుండా ఇది రాబోతోంది భాద్రపద మాసం, అంటే 1వ తారీఖు దగ్గర నుంచి కూడా శ్రావణ మాసం అయిపోయి భాద్రపద మాసం వస్తుంది. ఈ భాద్రపద మాసం వినాయకుడి యొక్క పండగ. ఈ వినాయక చవితి రాబోతోంది. ఈ వినాయక చవితి వినాయకుడిని పూజించడం చాలా విశేషం. ఈ వినాయకుడితో పాటు నేను చెప్పిన గ్రహాలు 4: 1 రాహువు, 2 బుధుడు, 3 రవి, 4 శుక్రుడు. ఈ చెడు గ్రహాలకి తగినటువంటి శాంతి చేసుకోండి. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఏమడుగుతున్నారు, ఏమండి నా రాశి కుంభరాశి అండి అంటారు. నోయా ఏయో చేస్తా, వృశ్చిక రాశి అవుతుంది. ఎల్లయ్యాలంటే వృశ్చిక రాశి అవుతుంది. నక్షత్రం అయితే ఇంకో రకం ఉంటుంది. అనే పేరు అడిగితే పుట్టిన జన్మ నక్షత్రాన్ని బట్టి పెట్టి ఉంటే ఎల్లయ్య జ్యేష్ఠ నక్షత్రం యో జ్యేష్ఠ చేస్తే వృశ్చిక రాశి అవుతుంది. కానీ ఇట్లా చెప్పటంలా పుట్టినరోజు ఉన్న నక్షత్రాన్ని బట్టి రాశి వస్తుంది. పుట్టిన గంటల్ని బట్టి లగ్నం వస్తుంది. మీ జాతకం కావాలంటే పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైముతో మీ జాతకం చూపించుకోవాలి. అట్లా కాకుండా ఏదో నా రాశి ఇదండి, నా పేరు సుబ్బారావు కుంభరాశి అండి ఇట్లా అడిగితే అది కరెక్ట్ కాదు. అది అట్లా మీరు ఒక నమ్మకం, ఒక మూఢ నమ్మకం పెట్టుకున్నారు. నీ పేరుని బట్టి రాసి వస్తుందంటే అట్లా రాసి రాదు. కాబట్టి మీరు జన్మ నక్షత్రం ఏందో ముందు తెలుసుకోండి. జన్మ నక్షత్రాన్ని బట్టి రాసి వస్తుంది. తర్వాత మీ జన్మ లగ్నం రావాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా వస్తుంది. అట్లా జాతకం చూపించుకోవాలి. అయితే ఈ సంవత్సరం ప్రతి వాడికి కూడా సమస్యలు బాగా ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా మీకు ఏమాత్రం కష్టం కలిగినా కూడా వెంటనే మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. కానీ ఏమిటంటే అంటే ఇప్పుడు వస్తున్నటువంటి విషవాయువుల వల్ల రకరకాలైన వ్యాధులు వస్తూ ఉన్నాయి. అందువల్ల మనం ఈ సంవత్సరాలు ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన సంవత్సరాలు ఈ సంవత్సరాలు. కాబట్టి ఎవరైనా సరే మీకు కావాలంటే హస్త సాముద్రికం ద్వారా కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ జాతకం చెప్పబడుతుంది. నేను చెప్పింది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరంలో ఈ మేషరాశికి శని, గురువు, తర్వాత కుజుడు, తర్వాత కేతువు, ఈ 4 గ్రహాలు బాగున్నాయి. మిగతా 4 గ్రహాలు బాగాలేవు. అయితే ఉన్న గ్రహాల్లో శని, గురువు ధనాన్ని ఇచ్చేవాడు. శని ఐశ్వర్యాన్ని, శని ఈశ్వరుడు, ఆయన ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు. కేతువు మంచి జ్ఞానాన్ని ఇచ్చేవాడు. ఈ 4 గ్రహాలు విశేషమైన గ్రహాలు. బాగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు రాహువు, కుజుడు, బుధుడు, కేతువు. ఈ 4 గ్రహాలు బాగా ఇబ్బంది పెట్టే గ్రహాలు. కాబట్టి బాగున్న దాన్ని మనం సక్రమంగా చూసుకోవాలి అనేటట్లయితే ముందు మీ జాతకం చూపించుకోవాలి. స్వస్తి.